వాక్యం ఎంతో జ్ఞానం గలది. ఆ జ్ఞానమైనటువంటి వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన జీవితాలు ఆయన సరిచేయడానికి, మన బ్రతుకుల్ని బాగు చేయడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు, కానీ ఆయన మనుషుల్ని భక్షించడానికి రాలేదు. అంటే మనుషుల్ని అనేక విధముల చేత వాడుకుని రకరకాలైనటువంటి పనులు చేయించి అనేక విధాలుగా వాడుకుని ఆయన వదిలేనని రాలేదు, భక్షించడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు. ఆయన దేవుడు ఏం చేశాడంటే మనల్ని రక్షించడానికి వచ్చారు. ప్రతి అవిధేయత నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి లోపము నుండి మనం తప్పించడానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. చూడండి, ఎప్పుడైతే ఒకే ఒక్కసారి నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. ఒకసారి నేను లాల చెరువులో వర్క్ చేసుకుని మా ఇంటికి నేను వెళ్తా ఉన్నాను అనమాట. మా ఇంటికి వెళ్తా ఉన్నటువంటి దినాల్లో వాస్తవం జరిగినటువంటి విషయాలు నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు డమ్మంతో కూడిన విషయాలు నాకు చెప్పడం అసలు ఇష్టం ఉంటుంది. నా దేవుడు నాకు అదే నేర్పించారు. అయితే పని చేసుకుని సాయంకాలం టైంలో వెళ్తా ఉన్నాను. నేను అనుకున్నాను, ప్రభు ఇక్కడి నుంచి మా యొక్క ప్రదేశానికి వెళ్ళాలంటే 20 రూపాయలు ఛార్జ్. అయితే ప్రభు నేను నడుచుకుంటూ వెళ్తూ ఒక 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇక్కడి నుంచి, దగ్గర మారపూర్ 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఎంత ఉండొచ్చు నాకు తెలియదు. అయితే నడుచుకుంటూ వెళ్తూ, ప్రభు మీరు నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడితే నేను ఎంత దూరమైనా నడవగలను. అలనాడు అపోస్తలులైనటువంటి శిష్యులు ఎంత శక్తివంతంగా వారు జీవించారు. ఎక్కడ ఉంటే అక్కడ ఆ కుటుంబంలో ఆశీర్వాదం వచ్చింది, వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళ కుటుంబంలో ఆనందం వచ్చింది. కాబట్టి ప్రభువా నేను నడుచుకుంటూ వెళ్తూ నేను మిమ్మల్ని స్తుతించుకుంటూ వెళ్తాను, ఈరోజు నాతో మాట్లాడను ప్రభు అనేసి నేను మాట్లాడుకుంటూ దేవునితో ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అందంగా చెట్లు కనిపిస్తూ ఉన్నవి. ఆ చెట్లు కనిపించినప్పుడు దేవుడు నాతో ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఆ చెట్లు చూడని చెప్తున్నారు. చూడగానే పెద్ద కొమ్మలు వేసుకుని చక్కగా అది ఊగుతూ దేవుని స్తుతించినట్లుగా నాకు కనబడతా ఉంది. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటాను అనమాట. ప్రభువా నా పనులన్నీ నాకు సహాయం చేస్తారు, నా ఉదయకాలం నుండి ఇప్పుడు వరకు నాకు ఎంతో సహాయం చేస్తారని ప్రేయర్ చేసుకుంటాను. అప్పుడు దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఈరోజు నువ్వు నాతో మాట్లాడమని నువ్వు ప్రార్థన చేస్తావు కదా, కానీ నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు నడుచుకుని 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వ్యవధిలో నువ్వు నడుచుకుంటూ నన్ను స్తుతించుకుంటూ వెళ్ళావు, కానీ నేను పిలిచాను, నువ్వు నా మాట వినలేదు. చూడండి, అంటే దీన్ని బట్టి మీరు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ నాకు చాలా ఏడుపు వచ్చింది, బాధేసింది. ఏంటి ప్రభువా మీరు నన్ను పిలిచారా, మీరు నన్ను పిలిస్తే నేను వినలేదా అనేసి అంటే అప్పుడు దేవుడు నాతో అన్నారు, ఒక సహోదరుడు లేదా నీ ఇంటి పక్కనటువంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళ పిలవగానే మోజేస్తాను పిలవగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తావు, కానీ నేను పిలిచినటువంటి పిలుపునకు నువ్వు లోబడలేదు. నేను పిలిచిన పిలుపునకు నువ్వు వెనక్కి తిరగలేదు, నువ్వు చూడలేదు. అంటే నువ్వు గ్రహించేటువంటి ఆ స్థితిని నువ్వు ఇంకా కనుగొనలేదు, సంపాదించడం లేదు. అడుగుతున్నావు, దాన్ని పొందుకోలేకపోతున్నావు. అడుగుతున్నావు, దాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఉన్నతంగా నువ్వు ముందుకెళ్ళాలో నీకు తెలియట్లేదు. నేను పిలిచాను. ఏం ప్రభు నన్ను పిలిచారు మీరు అంటే, పిలిచాను. నేను పిలిచినప్పుడు నా పిలుపులకు నువ్వు లోబడలేదు, కానీ ఒక మనుషుడి పిలుపుకు నువ్వు లోబడుతున్నావు. మనుషుడు పిలవగానే వెంటనే వెనక్కి తిరుగుతున్నావు. నేను అనేకమైనటువంటి సార్లు ఈ దారిక ప్రయాణంలో నేను అనేక సార్లు పిలిచాను, నా పిలుపునకు నువ్వు లోబడలేదు. మళ్ళీ ఏడ్చాను, ప్రభా మళ్ళీ మాట్లాడను ప్రభా, మళ్ళీ పిలవను ప్రభా అని ఏడ్చాను. అందుకే ఆయన పిలిచిన పిలుపునకు లోబడేటువంటి మనసు మన జీవితంలో సంపాదించుకోవాలి. ఇక్కడ వెంటనే పేతుని పిలిచిన వెంటనే వచ్చాడంట. వెంటనే ప్రభా ఇన్ని రోజుల నుంచి నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మీరు నాకు పరిచయం అవడం ద్వారా, మీరు నా జీవితంలోకి రావడం ద్వారా నా జీవితంలో ఎన్నో నాకు సమస్యలు పోలేదు, కానీ పోయినట్టుగా ఉన్నాయి ప్రభువా. మిమ్మల్ని జస్ట్ చూచిన వెంటనే, మీతో మాట్లాడిన వెంటనే నా హృదయంలో ఏదో చక్కనటువంటి మనస్తత్వం నా హృదయంలో ప్రేరణ కలుగుతూ ఉన్నాయి ప్రభువా. మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా బాగుందని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అందుకే ఆయన పిలిచినటువంటి పిలుపునకు లోబడే మనస్సును మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మన ఈ దినము దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? కొంతమంది దేవుడు నాతో మాట్లాడాలంటారు. దేవుడు ఆది వాక్యమే
దేవుడైన ఈ దినం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడి మన యొక్క ఈ ఆదివారాల్లో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడి మన జీవితాన్ని ఆయన ఉన్నతమైనటువంటి స్థాయిలో చేసి మనము క్రీస్తుకి అనేక ప్రజలకి ఉపయోగపడేటువంటి పాత్రగా మనం ఉపయోగపడాలని దేవుడు ప్రతి ఆదివారం అనేక సందర్భాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఒక మానవుడే మాట్లాడుతున్నాడని మనిషి గ్రహించి దేవుడి మాటకు లోబడలేకపోతా ఉంది. చూడండి, కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనం గుర్తు చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం గుర్తు జరగాలి. మన జీవితంలో కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడలేదా? దేవుడు మనం పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడలేదా? ఆయన ఎన్నిసార్లు పిలిచుంటాడో, ఎన్నిసార్లు పిలిచుంటాడో, ఎన్నిసార్లు నీ కొరకు ఆయన మాటి మాటికి మన ఆడుతున్నటువంటి అబద్ధాలు, కోపము, ద్వేషము, అసూయ వీటిని బట్టి దేవుడు మరలా ఎన్ని మార్లు సిలువేయబడుతూ ఉన్నాడో, ఎన్ని మార్లు సిలువేయబడుతూ ఉన్నాడో, ఎన్ని మార్లు మన అబద్ధముల చేత ఆయన మరలా పేతురు అబద్ధం ఆడినట్లుగా మరలా ఆయన సిలువకెక్కినట్లుగా మనం ఎన్ని మార్లు మనం అబద్ధం ఆడి దేవుణ్ణి మనం కింతపరుస్తూ ఉన్నాము. ఆయన పిలిచిన పిలుపునకు లోబడే మనసు మనకు కావాలంట. చూడండి, నిన్ను గొప్పవారిగా చాలా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మనందరినీ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. నీవే ఒక పెద్ద ప్రసంగకురాలుగా, నీవే పెద్ద ప్రసంగకుడిగా దేవుడు తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ మానవుడు తన యొక్క లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలతో నడవడాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశాలని సంపాదించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి పిలిచిన పిలుపునకు లోబడే మనసు ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలరు. కానీ ఒక్కసారి పేదరికి పరిచయం అయ్యారు. ఒక్కసారి చూడండి, ఆంధ్రయ వెళ్ళి వెంటనే తన సహోదరుడైనటువంటి పేదరికి చెప్పాడు. మరి మన జీవితంలో కూడా మన సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని మన ద్వారా ప్రభు యొక్క మహిమను మనం పొందుకుని ఆ మహిమను మన సహోదరులకి, మన బంధువులకి, మన స్నేహితులకి. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38